ఏం చేస్తారు మీరు? చేపలు పడతాం. చేపలు పడతారా? చెరువు నీళ్ళు ఉన్నాయి మంచిగా? లేవు, నీళ్ళు ఓడిచిపోయినాయి ఇప్పుడు. ఇక ఏమేమి చేపలు పెట్టేది అలా? అన్న, కచ్చు, కాకిమేరు, ఆలుగు, మెరిగలు, రావురా కవాటలు. ఖర్చులు పోను అని పోను రోజుకి ఎంత మిగులుతాయి అమ్మినప్పుడు? ఏం మిగులుతాయి సార్, అది మొత్తము 10 కిలోలు తెస్తే ఒక 1000 రూపాయలు దొరుకుతాయి. ఇప్పుడు అయితే కొనుకొచ్చుకుంటే అమ్ముతుంది. ఇక 100 రూపాయల కిలో తెచ్చుకుంటారు, 300 చొప్పున అమ్ముతుంది. ఇప్పుడు ఇక వర్షాకాలం మళ్ళీ వరలు బాగా పోతే అప్పుడు మాత్రం జిమ్మరు ఇక అక్కడికి వెళ్ళి అత్తయ్య అడించాలకి వెళ్ళి అప్పుడు దొరుకుతాయి. గవర్నమెంట్ మీకు సంక్షేమ పథకాలు అని ఇస్తుందా మీకు? ఏమి లేదు, అవి లోనే లేదు అసలు, ఏం లేదు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎక్కడ మనం సైకిళ్ళు, ఓలలు మొత్తం ఇచ్చిండు, కానీ ఇప్పుడు అది ఏమీ లేదు. కేసీఆర్ కూడా ఇచ్చినట్టు ఆయన కూడా ఏమి ఇవ్వలేదు కదా. కేసీఆర్ అది బండ్లు ఏదో ఇచ్చా కదా, ఒక పారి ఇచ్చిండు, బండ్లు ఇచ్చిండు. మీకు చేపలు కూడా ఫ్రీగానే ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందా ఫ్రీగా ఇస్తుంది అవి? కరెక్ట్. అది సబ్సిడీ పిల్లలు, అది పెరగది. మనం వేసిన ఈతనమే పెరగాల, అవి పెరగాయా? అవి పెరిగాయి, అవి ఉంటాయి గింత తోటి ఉంటాయి, అవి పెరిగాయి. అవి మీకు ఏమన్నా పింఛన్ వస్తున్నాయి మీకు? నాకు పింఛన్ వస్తుంది, ఒక్కటే చేతి ఉన్నది కదా. ఓహో, చెయ్యి ఒక చెయ్యి. ఓకే ఓకే, ఆ పింఛన్ వస్తుందా? 4000 5000 ఇస్తున్నారు కదా. లేదు లేదు లేదు, మాకు కేసరి ఉన్నప్పటి నుండే 4000 ఆడుతున్నాయి. ఇక ఈ వరకు పింఛన్ వేయలేనా, ఏమి వేయలేదు. ఇక ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగుందా, ఆ ప్రభుత్వం బాగుందా? అదే మంచిగా ఉండే కేసరిది. కేసీఆర్ మంచిగా ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది ఏది ఎత్తలేడు, ఎంతో పబ్లిక్ అంటున్నది. వాళ్ళ కాళ్ళకు కూసులాడుకుంటుండు, అక్కడనేమో ఆ పాలకు ఒకరు రైతు బంధు ఒక్కళ్ళకు, మళ్ళీ ఇక్కడ ఒక్కళ్ళకు. అది ఇక్కడనైతే ఎత్తాను లేడు. రైతు బంధు పడతలేదా? పడతలేదు, అది ఇవ్వలేదు. మీ ఊరికి నీళ్లు కానీ కరెంటు కానీ ఎట్లా ఉన్నాయి సౌకర్యాలు? కరెంట్ కూడా పోతే బరోబ్బర్ అర్ధగంట ఆగిపోతున్నది. కరెంట్ కూడా ఇస్తలేడు, చక్కగా ఇస్తుండా ఇస్తలేడు, అసలే ఇస్తలేడు, కరెంట్ ఇస్తలేడు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే ఎట్లుంటది? సర్పంచ్ ఉంటే అది ఎన్ని రోజులకు ఉన్నది. ఇప్పుడు వేస్తారంట 10-15 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత వేస్తారా? ఇక ఎత్తే పోవాలి, నిలబడతా కేసుడే. ఇక గెలని ఇక ఇప్పుడు సర్పంచ్కి డబ్బులు ఎంత పంచుతారు? ఇక ఎంత అంటే అది నేను దాగా ఇక తాగేటోళ్ళకు పంపించినట్టు ఓటేసుడేనా, ఇక అంతే, ఏం లేదు. 500 రూపాయలు 200 ఎన్నడు నాకు తెయ్యలేదు. ఇక వాళ్ళు గుర్తు, ఇక నాకు ఎప్పుడు కూడా నేను పోను, వేసుడు పక్కెత్తా, నాకు 100 రూపాయలు ఏమద్దు, సప్పుడే పోయి ఓటు గుద్దేస్తా దానికి. అంతే అంటారా? అంతే.